హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయినాయా ఫ్రెండ్స్ మీ పనులు? ఫ్రైడే పనులు కంప్లీట్ చేశారా? తర్వాత స్నానాలు, పూజలు, టిఫిన్లు, కాఫీలు, టీలు అయ్యాయా? పిల్లలు స్కూల్కి వెళ్ళారా? మీ హస్బెండ్స్ ఆఫీసులకి వెళ్ళారా? బాక్సులు పెట్టారా? ఏం స్పెషల్ చేశారు? ఫ్రైడే స్పెషలు అందరికీ ఫ్రైడే రోజు ఎక్కువ శాతం వెజ్జే ఉంటుంది. చాలామంది, ఏదో కొద్దిమంది నాన్ వెజ్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఈరోజు నా పని కూడా అయిపోయింది. వంట స్టార్ట్ చేశాను. పప్పు టమాటా వండుదామని నిర్ణయించుకున్నాను. సైడ్ డిష్కి ఎగ్ ఉల్లికారం ఫ్రెండ్స్. దీని పేరు శ్రీకాళహస్తిలో ఎగ్ ఉల్లికారం అంటారు. మరి ఇక్కడేమంటారో తెలియదు ఫ్రెండ్స్, విజయవాడలో. మరి ఈ కర్రీ చూసిన తర్వాత లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే దీనికి ఒక పేరు పెట్టండి. నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లు అయితే నాకు అస్సలు, యూట్యూబ్లో ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు తప్ప నా వీడియోలు ఒక 500-600 మంది చూస్తారు ఫ్రెండ్స్. మనకేం వేలు లక్షలైతే వ్యూస్ రావు. ఒక 500-600 మంది అంటే 2 రకాల వ్యూస్ ఉంటాయంట. ఎంగేజ్డ్ వ్యూస్ అని ఒకటి, నార్మల్గా ఇలా చూస్తే కూడా స్వైప్ చేస్తే కూడా ఒక వ్యూ లెక్క. అది 2025 నుంచి యూట్యూబ్ పెట్టిందంట అట్లా రూలు. అంటే ఇన్స్టా, ఫేస్బుక్ ఎలా కౌంట్ అవుతుందో అలా కౌంట్ చేస్తారంట యూట్యూబ్ వాళ్ళు కూడా. అంతకుముందు లేదు. పర్ఫెక్ట్గా ఫుల్ వీడియో ఎవరు చూస్తారో ఆ వ్యూనే లెక్క పెట్టుకుంటున్నారు అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా వీడియో ఇలా చూసి స్వైప్ చేసినా కూడా వ్యూ కిందకు వస్తుందట. అయితే నాకు ఆ టైపు ఎంగేజ్డ్ వ్యూస్ కాకుండా నార్మల్ వ్యూస్ ఒక 5,000 లోపు, 2,000, 3,000, 4,000, 5,000, 6,000 అలాగా కొన్ని వ్యూస్ అయితే బాగానే పోతాయి. ఒక 10,000 నచ్చిన దాన్ని చూస్తారు జనాలు, నచ్చని దాన్ని స్వైప్ చేసేస్తారు అనుకోండి. చెప్తాను మామూలుగా ఫుల్ వీడియో నేను అడిగేది. అయితే ఎంగేజ్డ్ వ్యూస్ లక్షలు, ఎంగేజ్డ్ వ్యూస్ 500కి 600 అట్లా తక్కువ కాకుండా వస్తాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడదాము. కర్రీలోకి వస్తాను. దానికి నా గోడు ఎందుకు మీకు. బాండలు పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 6 గుడ్లు అండి వేసాను. కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను. ఆ ఎగ్స్కి ఘాటు పెడతాం కదా ఫ్రెండ్స్, ఆ ఘాటు పెట్టినప్పుడు పచ్చసొనకి తగిలిందనుకోండి బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో కలిసిపోయినప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నొరగొచ్చేస్తుంది. నొరగొచ్చినప్పుడు కూర అంతా నీసు వాసన వస్తుంది. అందుకనేసి అలా కాకుండా అలా ఘాట్లు లోపల పై వరకే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఆ గుడ్లంతా వేయించుకొని తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా పువ్వులాగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు. ఆ ఉల్లిపాయలకి నేను 2 పచ్చిమిర్చి వేసాను. 6 ఎగ్స్, ఒక 4-5 మీడియం సైజ్ అంటే ఇంకొంచెం పెద్దవే ఆ సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అదే ఆయిల్లో కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. అది కొంచెం కట్ అయింది, ఎక్కడో వీడియో రాలేదు. డిలీట్ చేసిన తర్వాత ఏదో కొంచెం మిస్ అయినట్టుంది. అదే ఆయిల్లో కొంచెం వేసాను ఆయిల్. తర్వాత ఉల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి వేసాను. అక్కడ వరకు మగ్గిస్తున్నాను. కొంచెం తొందరగా మగ్గాలంటే దీనిలో కూడా అంటే సాల్ట్ ఎగ్లో కూడా కొద్దిగా వేసాను, తొందరగా బ్రౌన్ కలర్ రావాలని. ఇందులో కూడా కొంచెం అంటే అది గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఇందులో కొద్దిగా వేసుకోవాలి, అందులో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని
సాల్ట్ మగ్గించుకున్న తర్వాత బాగా అది కారం అది బాగా ఉల్లిపాయకి బాగా పడుతుంది. బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకోవాలి, బాగా వేపుకోవాలి ఉల్లిపాయ అక్కడ వరకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ నా వీడియోలోకి వస్తాను. అలా వస్తాయి ఒక 500 600 వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్ అటవి అలా వస్తాయి. ఒక 1000 లోపు అనుకోండి, 700 800 అట్లా 1000 లోపు వస్తాయి. కానీ అండి 10 లైక్లు అండి. వీళ్ళందరూ చూస్తారు, 700 మంది 1000 లోపు జనాలు ఫుల్ వీడియో చూస్తున్నారు. కానీ లైక్ అయితే ప్రతి వీడియోకి 10 లైకులు అండి. మీరు లైకులు కొట్టకపోతే మేము ఎట్లా ముందుకెళ్తాం చెప్పండి. నేనేదో విజయవాడకు వచ్చిన తర్వాత యూట్యూబ్ అంటే అపార్ట్మెంట్లో ఉంటాం కదండి, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఒకటి ఉండిందండి. ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి చాలా బోరు అంటే అంత ఇంత బోరు కాదు. ఇంకా బోరు భరించలేక ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలనే ఉద్దేశం చేత యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్లో అయితే అస్సలు ఏం లేదండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. చూస్తున్నారా కర్రీ అలా మగ్గిన తర్వాత కర్రీని అప్పుడు కొంచెం కారం అంటే పచ్చిమిర్చి సరిపోదు అని అనుకుంటే కొంచెం కారం వేసాను. కాకపోతే కారం అనిపిస్తుంది నాకు. కర్రీ అయితే కారం అనిపిస్తుంది. కాకపోతే కలర్ కోసం దానికోసం కొద్దిగా కారం అయితే వేసాను. అంటే సైడ్ డిష్ కాబట్టి ఎలా ఉన్నా తినేస్తారు, ఎగ్ కాబట్టి. ఇక మామూలు కర్రీస్ అనుకోండి తినలేరు. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. కొంచెం ధనియాల పొడి, ఎక్కువ లేదు, కొంచెమేనండి అన్నీ. ఆల్మోస్ట్ అది కర్రీ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నాం కదండి, ఆ ఎగ్స్ తీసుకొచ్చి ఇందులో కలిపేసి కాస్త ఒక 5-10 నిమిషాలు అలా వేయించేసుకొని దించేసుకోవడమే. మళ్ళీ ఇప్పుడు వీడియోలోకి వద్దాం. ఆ 500 మంది కూడా కనీసం నాకు 100 మంది కూడా లైక్లు కొట్టట్లేదు. ప్లీజ్ లేడీస్ అంటే నా వీడియోస్ ఎక్కువ మేలు ఫీమేల్ అని అక్కడ యూట్యూబ్ దీనిలో వైటీ స్టూడియోలో కనపడుతుంది. మేల్ పర్సంటేజే ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరిని మేల్ని కానీ ఫీమేల్ని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోలకి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఇంకేం అడగట్లేదు మిమ్మల్ని, కామెంట్ కూడా అడగట్లేదు. కామెంట్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కామెంట్ అడగట్లేదు. కామెంట్ టైప్ చేయాలి కాబట్టి ఏదో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఈ దీనిలో స్పీడు దీనిలో, అందుకని లైక్ అయితే పెద్ద పని లేదు. అదిగోండి అలాగే వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఆ కర్రీలో కలిపేసి ఒక 1 or 2 minutes కానీ, ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా పై గుడ్డు క్రిస్పీగా రావాలంటే ఇంకా ఎక్కువ టైం, కాకపోతే ఉల్లిపాయ బాగా నల్లబడిపోద్ది. ఇప్పుడైతే కరెక్ట్ ఇదే. కర్రీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా వీడియోల గురించి మాట్లాడినాను కదా, ఆ టాపిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంతేనండి, ఇంకేం లేదు. దీన్ని ఏమంటారు, ఎగ్ ఉల్లిపాయ కారం అని అంటారు. ఆ మసిబట్టతో హైలో పెట్టామనుకోండి మసిబట్ట అంటుకుంటుంది, మసిబట్ట పట్టుకోవాలంటే అంటుకునేస్తుంది. అందుకనేసి మసిబట్ట అక్కడ పడేసి హైలో పెట్టినప్పుడు మాత్రం మసిబట్ట యూస్ అవ్వదండి, ఈ పట్టకర్రే బాగుంటుంది. అనిపిస్తుందా మీకు కూడా కూర కారం ఉంటుందని? కారం వేసాను కదా, ఉంటుందండి కొద్దిగా కారం, కాకపోతే రైస్లోకి సరిపోతుంది. ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి చూసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు కలుపుతాను. అది ఫ్రెండ్స్, ఈరోజు 2 టాపిక్లు. ఒకటి ఎగ్ కర్రీ చూపిస్తూ నా వీడియోల గురించి అయితే మాట్లాడాను.
టాపిక్ నచ్చింది అనుకోండి, ఒక చిన్న కామెంట్ పెట్టి, కర్రీ నచ్చింది అనుకోండి, చిన్న కామెంట్ పెట్టండి, కర్రీ బాగుంది అని. టాపిక్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ కొట్టండి, ఇంకేం అడగను. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ నచ్చింది అనుకోండి, ఒక 2-3కి షేర్ చేయండి ప్లీజ్. అంతేనండి, ఇంకేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కానీ ప్రతి వీడియోలో అడుగుతానండి, లైకులు లేవండి, లైకులు కొట్టండి. ఎప్పుడన్నా నేను సొంతంగా ఓన్ వాయిస్తో మాట్లాడిన వీడియోలకి కట్టేశానండి స్టవ్, గమనించారా? అయిపోయింది. ఒక ఎగ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అయిపోయినప్పుడు ఆ వాసన రాకుండా ఆ కరివేపాకు ఫస్ట్లో వేస్తే, అంటే మా అమ్మగారు వేసేదండి అలాగా. కరివేపాకుకి మంచి నీసు రాకుండా, స్మెల్ రాకుండా అణిచే గుణం ఉంటుందటండి. అందుకనేసి కరివేపాకు వేస్తుంది. చేపల ఫ్రైలో కూడా అంతేనండి. చేపల ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఫ్రై ముక్కలు పెట్టేటప్పుడు 4 కరివేపాకు రెమ్మలు వేసామంటే సూపర్గా చేపల ముక్కలు కూడా వాసన రాకుండా. లైక్ కొట్టమని తంటాలు పడుతున్నానండి, కనపడుతుందో లేదో అని అనేసి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.